రైట్, మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బై ఎలక్షన్ ప్రచారం నేటితో ముగియబోతుంది. ఇక ఈ ఒక్క రోజే సమయం ఉండటంతో 3 ఉమ్మడి జిల్లాలో ప్రధాన పార్టీల నేతలు సుడిగాలి పర్యటనలతో విస్తృతంగా ప్రచారం చేస్తూ తిరుగుతున్నారు. సన్నాహక భేటీలో పట్టభద్రులు ఆకట్టుకునే పనిలో పడ్డారు అభ్యర్థులు. నిరుద్యోగ, ఉద్యోగ, పట్టభద్రుల సమస్యలపై పోరాడే వ్యక్తులకు మాత్రమే ఎమ్మెల్సీగా ఎన్నుకోవాలంటూ అభ్యర్థిస్తున్నారు. 3 పార్టీలు కూడా ఎన్నికల్లో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సిట్టింగ్ సీట్ను కాపాడుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ గట్టి ప్రయత్నాలు చేస్తుంది. ఇక రాష్ట్రంలో అధికారంలోకి వచ్చామని, నిరుద్యోగులకు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉన్నారని చెప్పడానికే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గెలిచి తీరాల్సిందేనంటూ ఆ పార్టీతో పట్టుదలతో ముందుకు వెళుతుంది. ఇక కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా రాష్ట్రంలో బీజేపీ ఉందని చూపించేందుకు ఆ పార్టీ గెలుపు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. ఇక కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్నకు మంత్రులు ప్రచారం చేస్తున్నారు. బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి పోటీలో ఉండగా ఆయన కూడా వినూత్నంగా క్యాంపెయిన్ చేస్తున్నటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి పోటీలో ఉన్నారు. ఆయన కోసం మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇచ్చేందుకు మా హైదరాబాద్ ప్రతినిధి హరీష్ మనకి సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్. హరీష్, చెప్పండి, చాలా కీలకం అని చెప్పొచ్చు. ప్రధానంగా ఏ పార్టీల మధ్య పోటీ ఉండబోతుంది? ఈరోజు ప్రచారానికి సంబంధించి ఎవరెవరు షెడ్యూల్ ఎలా ఉంది, ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? రైట్, థ్యాంక్ యూ రాజశేఖర్. ఏదైతే పట్టభద్రుల ఉప ఎన్నిక సంబంధించి ఈ రోజు ఆ ప్రచారాలకు తెరపడనున్నది. సాయంత్రం 4 గంటల వరకు కూడా ఆ ప్రచారాలు ముగియనున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక మొన్నటి వరకు అంటే ఈ రోజు వరకు కూడా పెద్ద ఎత్తున ప్రచారాలు నిర్వహిస్తూ వచ్చారు. ఒకవైపు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వినూత్నంగా ఆ ప్రచారాలను కూడా చేసిన నేపథ్యం ఉన్నది. కార్నర్ మీటింగ్లు కావచ్చు, ఏదైతే నియోజకవర్గ స్థాయిలో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. ఒకవైపు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీగా ప్రధానమైన ఆ పోటీ ఈ 3 ఆ పార్టీలో ఉన్న అభ్యర్థులకు సంబంధించి కూడా పోటీ ఉండబోతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ సంబంధించి నిరుద్యోగులంతా కూడా తమ పక్షాన్నే ఉన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో 2 దఫాలుగా అక్కడ అధికారంగా కొనసాగించిన పల్లా రాజేశ్వర రెడ్డి సంబంధించి కూడా నిరుద్యోగులకు సంబంధించి ఇచ్చిన హామీలన్నింటినీ కూడా విస్మరించారు. నిరుద్యోగుల పక్షాన కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుంది. నిరుద్యోగులకు సంబంధించి కూడా హామీలు ఇచ్చాం. నిరుద్యోగులకు సంబంధించి కూడా 2 లక్షల ఉద్యోగాల భర్తీకి సంబంధించి గ్యారంటీని ఇచ్చామని కూడా కాంగ్రెస్ పార్టీ ధీమాతో వెళ్తూ ప్రచారాలు నిర్వహించింది. మరోవైపు బీఆర్ఎస్ కు సంబంధించి 2 సార్లు అధికారంలో ఉన్న ఇప్పుడు మరోసారి ఆ పీఠాన్ని కూడా చేజిక్కించుకోవాలని మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కూడా పెద్ద ఎత్తున ప్రచారాలు నిర్వహించారు. బీజేపీకి సంబంధించి కూడా గుజ్జల ప్రేమేందర్ రెడ్డికి సంబంధించి అక్కడ బరిలో దిగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తీర్మాన్ మల్లన్నను గెలిపించేందుకు ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అలాగే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి సీతక్క కూడా విస్తృతంగా ప్రచారాలు నిర్వహించారు. ప్రధానంగా ఈ రోజు సాయంత్రంకి ఎన్నికల ప్రచారానికి సంబంధించి కూడా ముగియబోతున్న నేపథ్యం ఉన్నది. మొన్నటి వరకు అంటే దాదాపుగా 4,60,000 పైచీలకు మరి అభ్యర్థులు అంటే ఓటర్లు కలిగి ఉన్నారు. వాళ్ళకి సంబంధించి ఫోన్ కాల్స్ కావచ్చు, వాట్సాప్ గ్రూపులు కావచ్చు, నిన్న ఈ రోజు వరకు కూడా ప్రచారాలతో ఓరెత్తించింది. మరో సాయంత్రం 4 గంటలకు ఈ ప్రచారాలు ముగియనున్న నేపథ్యం కనిపిస్తే ఈ రోజు అయితే అన్ని నియోజకవర్గాల స్థాయిలో సంబంధించి అక్కడ ఉన్న ఏదైతే ఆ సెగ్మెంట్ కి సంబంధించి ఇన్ఛార్జీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అక్కడ వివిధ పార్టీలకు సంబంధించిన నేతలతో కూడా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నాయి. ఈరోజు పెద్ద ఎత్తున కూడా ప్రధానమైన 3 పార్టీలు కూడా పెద్ద ఎత్తున ప్రచారాలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ నెల 27వ తేదీకి సంబంధించి కూడా పోలింగ్ జరగబోతుంది. పోలింగ్ కి సంబంధించి కూడా ఒకవైపు ఈసీ కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుంది. ఈ రోజు సాయంత్రం 4 గంటల నుంచి కూడా ఈ 3 నియోజకవర్గాలు వరంగల్, ఖమ్మం, నల్గొండ ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించి కూడా అక్కడ ఏదైతే ఈ రోజు సాయంత్రం 4 గంటల నుంచి కూడా ఏదైతే మద్యం షాపులు కూడా మూసివేయను. ఎందుకంటే ఓటర్లను ప్రసరణ చేసుకునేందుకు ప్రలోభ పెట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ 3 రోజులు ఏదైతే 27వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు కూడా మద్యం షాపులు, బాల్రాన్ రెస్టారెంట్లు కూడా మూసివేయన నేపథ్యం కనిపిస్తుంది. ఏదైతే 27వ తేదీన ఉదయం 8 గంటల నుంచి 4 గంటల వరకు పోలింగ్ జరగబోతుంది. దానికి సంబంధించి కూడా పోలింగ్ సంబంధించిన సీసీ కెమెరాలు కావచ్చు, భద్రతలు కావచ్చు, పూర్తి స్థాయిలో ఈ రోజు నుంచే కూడా వాటికి సంబంధించిన ఏర్పాట్లు కొనసాగిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఏదైతే కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ, అలాగే బీఆర్ఎస్ కు ప్రధానమైన గెలుపు ధీమాతో వెళ్తున్నారు. గతంలో 2 దఫాలుగా అధికారంలో ఉన్న ఏదైతే పల్లా రాజేశ్వర రెడ్డికి సంబంధించిన బీఆర్ఎస్ అభ్యర్థిని ఖచ్చితంగా ఈసారి గెలవనియొద్దు అనే దానిపైన కూడా అక్కడ బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు వాళ్ళ ధీమాతో వెళ్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. మల్లన్నకు సంబంధించి గత అసెంబ్లీ ఎన్నికల్లో 2వ స్థానానికి సంబంధించి కూడా ఆయన ఆ మెజార్టీ సొంతం చేసుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వినూత్నంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పల్లా రాజేశ్వర రెడ్డి అధికారం చేజిక్కించుకున్నారు. తర్వాత మల్లన్న అయితే అప్పుడు ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. మరోవైపు టీజేఎస్ నుంచి కూడా కోదండరాం 3వ ప్రాధాన్యతకు సంబంధించి కూడా ఆయనకు
ఆ ఓటర్లు మూడో ప్రాధాన్యత ఇచ్చారు. ఇక ప్రధానంగా ఈ రోజు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది. గత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా ఆ మెజార్టీ స్థానాలు సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ఏదైతే వచ్చే ఆ లోక్సభ ఎన్నికలు ఆ టార్గెట్ 14 గా పెట్టుకున్నది. ఇక దాంట్లో కూడా గెలుపు ధీమాతో వెళ్తాం, 14 స్థానాలు ఖచ్చితంగా గెలుస్తామని కూడా చెప్తున్న నేపథ్యం ఉన్నది. ఇక మరోవైపు ఇప్పుడు జరగబోయే ఉప ఎన్నికకు సంబంధించి కూడా ఖచ్చితంగా ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించి పట్టభద్రుల బై ఎలక్షన్ లో కాంగ్రెస్ ఆ పీఠాన్ని కూడా చేజిక్కించకపోతున్నట్టుగా కూడా ధీమాతో వెళ్తున్న ఆ నేపథ్యం అయితే కనిపిస్తుంది. వాటి అన్నిటికీ అనుగుణంగానే ప్రచారాలను కూడా విస్తృతంగా చేస్తున్నారు. గత పాలనలో జరిగిన అమలు నిరుద్యోగులకు సంబంధించి కావచ్చు ఇచ్చిన అమలునన్నిటిని కూడా విస్మరించారు. వాటన్నిటిని వివరిస్తూ కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు ప్రధానమైన ఆ ప్రచారాలు కొనసాగిస్తున్న నేపథ్యం అయితే ఉంది. రాష్ట్ర రైట్ అంటే పార్టీలకు సంబంధించి హామీలు ఏమైనా ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అధికార పార్టీ ఈసారి ఎలాగైనా మా ఆధీనంలోనే ఉంది అనేటటువంటి చరిష్మా నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ పార్టీకి ఒక రకంగా పరీక్ష అని చెప్పుకోవచ్చు. సో ప్రధానంగా ఏమైనా ప్రధాన అస్త్రాలుగా ఈరోజు రిలీజ్ చేస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? రైట్, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా నిరుద్యోగుల అంశాన్ని కూడా తెర మీదకి తీసుకొస్తున్నారు. ముఖ్యంగా ఆ నిరుద్యోగులకు సంబంధించి గత బీఆర్ఎస్ పాలనలో ఏటా 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని కూడా భర్తీ చేస్తామని చెప్పిన నేపథ్యం కావచ్చు, నిరుద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పిన నేపథ్యం కావచ్చు, ఒక్కో నియోజకవర్గానికి సంబంధించి కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్ నిర్మిస్తామని కూడా గతంలో హామీలు ఇచ్చిన నేపథ్యం కావచ్చు. వీటన్నిటిని కూడా వివరిస్తూ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా 2,00,000 ఉద్యోగాలకు సంబంధించి కూడా భర్తీ అనే అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టింది. 6 గ్యారంటీలో కూడా యువ వికాసం పేరుతో కూడా ఒక హామీని కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో ఉద్యోగాల కల్పన కావచ్చు, నిరుద్యోగుల సమస్యలు కావచ్చు, నిరుద్యోగ భృతి కావచ్చు, వీటన్నిటిని అంశాలను కూడా ఖచ్చితంగా ఇప్పుడు ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత కూడా ఇచ్చిన హామీలన్నిటిని కూడా అమలు చేస్తాం. ఇప్పటికీ 6 గ్యారెంటీలో ఇక్కడ మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, 500కే గ్యాస్ సిలిండర్ కావచ్చు, 10 లక్షల ఆరోగ్యానికి సంబంధించిన అప్గ్రేడ్ కావచ్చు, ఇంకా అన్ని అంశాలకు సంబంధించి కూడా ఇప్పుడు ఎన్నికల కోడ్ కొనసాగుతున్నది. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత కూడా ప్రధానంగా ఉద్యోగాలపైనే మా ఫోకస్ ఉంటుంది. ఉద్యోగులకు సంబంధించి కూడా మరోవైపు టీఎస్పీఎస్సీకి సంబంధించి కూడా ప్రకటన మొదలు పెట్టాం. ప్రకటనలకు సంబంధించి కూడా పూర్తిగా ప్రకటన చేసి ఉద్యోగాల భర్తీ చేస్తామని కూడా నిరుద్యోగులకు చెప్తూ వెళ్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రధానమైన ఓట్ అంతా ఇప్పుడు పట్టభద్రులకు సంబంధించి కూడా వాళ్ళు ఆ ఉద్యోగుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి వారికి సంబంధించిన కూడా పెద్ద ఎత్తున ప్రచారాలు చేస్తూ వెళ్తున్నారు. గత బీఆర్ఎస్ 2 దఫాలుగా అధికారంలో ఉన్నది. ఇక్కడ 3 జిల్లాలకు సంబంధించిన యువతకి ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చలేకపోయింది. ఇక మాకు ఒకసారి అవకాశం ఇవ్వండి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాష్ట్రంలో అధికారంలో ఉన్నది. ఏదైతే పెద్ద ఎత్తున ఇప్పటికే ప్రజాపాలనకు సంబంధించి కూడా కార్యక్రమం కొనసాగుతున్నాయి. యువతకు సంబంధించి కూడా అన్ని రకాల ఉద్యోగాల కల్పనతో పాటుగా యువతకు సంబంధించిన స్టార్టప్ కంపెనీలు కూడా ఇచ్చే వాళ్ళకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తున్నట్టుగా ప్రచారాలను సిద్ధం చేస్తున్నారు. వైపు తీన్మార్ మల్లన్ లాంటి వ్యక్తిని గెలిపిస్తే ప్రధానంగా ఈ 3 జిల్లాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుందని కూడా కాంగ్రెస్ పార్టీ ధీమాతో. మరోవైపు బీజేపీ సంబంధించి కూడా ఇప్పుడు కేంద్రంలో అధికారంలో మరోసారి అధికారంలోకి రాబోతున్నాం. ఇక్కడ యువతకు సంబంధించి తమ వైపు ప్రసన్నం చేసుకునేందుకు వివిధ కిషన్ రెడ్డి ఏదైతే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కావచ్చు, ప్రధానంగా ముఖ్య నేతలంతా కూడా ప్రచారాలు కొనసాగిస్తున్న తెలంగాణకు సంబంధించి ఇక్కడ కాంగ్రెస్ తో కొట్లాడేది బీజేపీ పార్టీ అనే ప్రధానమైన వాళ్ళు నినాదంతో వెళ్తున్నారు. ఇక బీఆర్ఎస్ కు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇచ్చిన హామీలను అన్నిటిని కూడా విస్మరిస్తూ వస్తుందని కూడా ప్రచారాలు కొనసాగిస్తున్న యువతకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ యువత అంతా తమ వైపు ఉన్నారు. యువతకు సంబంధించి కూడా పట్టభద్రుల ఓటర్లన్నింటినీ అందరినీ కూడా ప్రసన్నం చేసుకునేందుకు వివిధ రకాల ప్రచారాలు నిర్వహిస్తున్న మంత్రులు హామీలు ఇవ్వడం జరుగుతుంది. ఉద్యోగుల కల్పన పైన హామీలు ఇవ్వడం జరుగుతుంది. క్షేత్రస్థలం ఈ 3 జిల్లాల్లో ఏదైతే ఈ ఖమ్మం, వరంగల్, నల్గొండ ఈ జిల్లాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు సొంతం చేసుకుని అక్కడ పార్టీకి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ బలమైన క్యాడర్ గా ఉన్నది కాబట్టి ఎన్నికల్లో ప్రధానంగా కాంగ్రెస్ వర్సెస్ ఏదైతే బీజేపీ వారి అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ 2 అభ్యర్థులకు సంబంధించి కూడా మొదటి ప్రాధాన్యత ఎవరికి ఇస్తారు, ఓటర్లు ఎటువైపు ఉంటుంది, ఓటర్ సంబంధించి కూడా ఎవరికి ఈ పట్టభద్రులు ఉపయోగించి పీఠాన్ని అప్పచెప్తారనేది కూడా ఈ నెల 27న పోలింగ్ తర్వాత 5వ తేదీ ఫలితాలు ఉంటాయి. దానికన్నా ముందు లోక్సభకు సంబంధించి కూడా ఫలితాలు ఉండబోతున్నాయి. లోక్సభకు సంబంధించిన తెల్లారి 5వ తేదీన ఉప ఎన్నికలో ఈ పట్టభద్రులంతా కూడా ఎవరికి పట్టం కడతారని కూడా వేచి చూసే అవకాశం అయితే ఉంది. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.